హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రణీపత్తు 143 ఫ్రెండ్స్. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలని దేవుణ్ణి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఫ్రెండ్స్, ఈరోజు మనం మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ మనము పప్పులు, ఇడ్లీకి కావచ్చు, దోశకి కావచ్చు, అలాంటివి మనము నానబెట్టినప్పుడు లేదా మనకు టైం లేనప్పుడు మనకు జస్ట్ ఒక 10-15 నిమిషాలు ఇన్స్టెంట్గా బ్రేక్ఫాస్ట్ అనేది ఎలా చేయాలో ఒకసారి నేను చెప్తాను, మీరు ట్రై చేయండి. ఇది వచ్చేసి రవ్వ దిబ్బ రొట్టె అనమాట. చాలా కమ్మగా టేస్టీగా ఉంటుంది, క్రిప్సీగా చాలా బాగుంటుంది అనమాట. మనము చట్నీల్లో కావచ్చు లేదా ఇలాగైనా తినొచ్చు, చాలా సూపర్గా ఉంటుంది. ఇంక ఇప్పుడు ఇది ఎలా చేయాలో, దీనికి ఏమేమి కావాలో ఒకసారి చూసేద్దామా? అయితే లేట్ ఎందుకు, చూసేయండి. చూడండి, నేను ఒక 1/4 గ్లాస్ బొంబాయి రవ్వ తీసుకున్నాను. ఓకే, అలాగే 2 క్యారెట్లు, ఒక బంగాళాదుంప, 3 ఉల్లిపాయలు, 3 పచ్చిమిరపకాయలు, కొంచెం కొత్తిమీర. ఓకే, ఇప్పుడు వీటిలన్నిటినీ క్లీన్ చేసుకొని ఉల్లిపాయలను సన్నగా కట్ చేసుకోండి. అలాగే క్యారెట్ను తురుము పట్టుకోండి, పచ్చిమిరపకాయలు కూడా సన్నగా కట్ చేసుకొని, కొత్తిమీర, బంగాళాదుంప అన్నీ కట్ చేసి పెట్టుకోండి, క్లీన్ చేసుకొని. ఓకే, ఇలా మిక్సీ జార్ తీసుకొని ఆ మిక్సీ జార్లో మనం రవ్వ అనేది వేసుకుందాం. ఇప్పుడు దీన్ని పొడి చేసుకుందాం. ఇప్పుడు ఇందులోనే మనం కట్ చేసి పెట్టుకున్న బంగాళాదుంప వేసుకోండి. అలాగే మనం రవ్వ అయితే ఏ గ్లాస్తో తీసుకున్నాం అదే గ్లాస్తో వాటర్ వేసుకోండి. ఇప్పుడు దీన్ని మిక్సీ పట్టేసుకుందాం. ఈ విధంగా మిక్సీ పట్టేసుకున్నారు కదా, ఇప్పుడు ఇందులో మనకు రుచికి సరిపడా సాల్టు, అలాగే కొంచెం సోడా, అంతా ఒకసారి బాగా కలబెట్టేసేయండి. ఇప్పుడు ఇందులోనే మనం కట్ చేసి పెట్టుకున్న క్యారెట్ తురుము పట్టుకోండి. అలాగే ఆనియన్స్, పచ్చిమిర్చి, కొత్తిమీర అన్నీ వేసేసుకోండి. కొంచెం కరింపాకు కూడా వేసుకొని ఇప్పుడు దీన్నంతా మొత్తం బాగా కలబెట్టేసుకోండి. ఈ విధంగా మొత్తం అంతా బాగా కలబెట్టేసుకున్నారు కదా, ఇప్పుడు దీన్ని మూత పెట్టేసుకొని ఒక 10 నిమిషాలు అలా నానబెట్టేసేయండి. చూడండి, మనం నానబెట్టిన తర్వాత ఇలా కొంచెం గట్టిగా ఉన్నట్టుంది కదా, ఇప్పుడు ఇందులో కొంచెం వాటర్ వేసుకొని, అంత పలచంగా కాకుండా అంత గట్టిగా కాకుండా చూసుకొని వాటర్ వేసుకొని కలుపుకోండి. చూడండి, మనకు బ్యాటర్ అనేది ఈ విధంగా ఉంటే చాలు. ఇప్పుడు మనము పొయ్యి మీద పెనం అనేది పెట్టేసుకొని దిబ్బ రొట్టెలాగా అనేది వేసుకుందాం. ఈ విధంగా పెనం పెట్టేసుకున్నారు కదా, ఇందులో కొంచెం ఆయిల్ వేసుకొని ఆయిల్ 1 నిమిషం పాటు వేడవనివ్వండి. ఈ విధంగా వేడైంది కదా, ఇప్పుడు మనము ఈ పిండి అనేది అందులో వేసుకున్నాం. ఒక 2 గంటల మైన వేసుకోండి. కొంచెం కూడా వేసుకున్నాం. ఇప్పుడు ఈ పిండి అనేది సిమ్లో పెట్టేసుకొని మూత పెట్టేసుకొని బాగా ఉడకనివ్వండి. ఇలా కొంచెం ఆయిల్ వేసేసుకొని హై ఫ్లేమ్లో పెట్టొద్దు, ఎందుకంటే మనం హై ఫ్లేమ్లో పెట్టామనుకో కిందంతా మాడిపోతుంది, లోపల అనేది ఉడకదు కదా. కాబట్టి సిమ్లో పెట్టేసుకొని మూత పెట్టేసుకొని దీన్ని అనేది ఉడికించుకుందాం.
ఇప్పుడు దీని మీద ఇలా మూత అనేది పెట్టేసుకొని ఉడికించుకోండి. ఇప్పుడు దీన్ని ఒకసారి మూత తీసి చూడండి. ఇది బాగా కాలింది కదా. ఇప్పుడు దీన్ని మనం తిరగదిప్పుకుందాం. అబ్బా చూడండి ఎంత బాగా వచ్చిందో, కలర్ఫుల్గా ఎంతో ఎమ్మీగా ఉంది కదా. ఇప్పుడు దీన్ని మూత పెట్టేసుకొని దీన్ని కూడా బాగా కాలనివ్వండి. చూడండి మొత్తానికైతే మన దెబ్బ రొట్టె అనేది బాగా కాలింది కదా. ఇలా రెండు పక్కల కాల్చుకున్నా. ఇప్పుడు దీన్ని తీసేసుకున్నా. ఇలాగే మొత్తం అంతా ఉన్న పిండి చేసేసుకున్నాం. చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో. చూడండి మొత్తానికైతే మన రవ్వ దిబ్బ రొట్లు రెడీ అయ్యాయి. మీరు ఏ చట్నీ కావాలంటే ఆ చట్నీ వేసుకునైనా తినచ్చు, లేదా చట్నీ లేకపోయినా ఇలాగ తింటే చాలా కమ్మగా సూపర్గా ఉంటాయి. మనం మార్నింగు ఏ దోశ పిండో లేదా ఇడ్లీ పిండో అలాంటివి లేనప్పుడు ఇలా ఇన్స్టెంట్గా గోధుమ రవ్వ అండ్ బంగాళాదుంప, క్యారెట్ ఇంకా అలాంటివి ఉంటే ఇలా సింపుల్గా చేసేసుకోవచ్చు అన్నమాట. చూస్తుంటేనే ఎంత నూరూరిపోతుందో కదా. అయితే ఇంకా లేట్ ఎందుకు, నేను చెప్పిన విధంగా మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తూ ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఇలాంటి మరెన్నో వీడియోలు మన ఛానల్లో వస్తూ ఉంటాయి. ప్లీజ్ అలాగే లైక్, షేర్, కామెంట్. ఓకే బాయ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్.